నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే తెలిసిపోతుంటాయి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో గురి తప్పింది. ఎందుకంటే తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేసిందంటే అంతా ఆద్య అనుకున్నారు. కానీ కాదు, సంతకం చేసింది పోలేనా. ఆమెను చూసిన వారంతా కంగుతిన్నారు. ఎందుకంటే ఈ పేరును కూడా జనాలు ఎప్పుడూ వినలేదు. పవన్ కళ్యాణ్ కు 4 పిల్లలు ఉన్నారు అని తెలుసు, కానీ 2 పెద్ద కూతుర్లు ఉన్నారని పోలేనాను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అక్కడి నుంచి ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కూతుర్ల గురించే టాపిక్. ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పిల్లలు అంటే మీడియాలో కనబడింది అఖీరా, ఆద్య మాత్రమే. మిగిలిన 2 పిల్లలు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో కూడా కనీసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా తెలియదు. అసలు ఇప్పుడు పోలేనా ఎక్కడ ఉంటుంది, ఏం చదువుతుంది, ఆమె ఎప్పుడు పుట్టింది వంటి విషయాలతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. తీన్మార్ సినిమా టైంలోనే పోలేనా పుట్టింది. ఆమె అన్న లెజినోవా కడుపులో ఉండగానే పవన్ రేణుదేశే దూరం అయ్యారు. ఆ తర్వాత పోలేనా పుట్టడం, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అన్నతో కలిసి ఉండడం జరిగాయి. ఆమె 2011లో పుట్టగా ప్రస్తుతం ఆమె వయస్సు 13 ఏళ్లు. 8వ తరగతి చదువుతుంది. ఎక్కువగా రష్యాలోనే పెరిగిన ఆమె ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. అన్న లెజినోవా తల్లిదండ్రుల వద్ద ఆమెను పెంచాలి అనుకున్న పవన్ అభ్యంతరం చెప్పడంతో ఆమెను హైదరాబాద్ కి తీసుకువచ్చేశారు. తల్లి క్రిస్టియన్ కావడంతో పోలేనా తల్లి మతాన్ని స్వీకరించారు. ఇక ఆమెకి పవన్ కళ్యాణ్ తన తల్లి పేరు పెట్టుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్నారు. ఇక పవన్ పెద్ద కుమార్తె పోలికలతోనే ఉండడం, పిల్లలు అందరూ కలిసి ఉండడం చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. 2 కూతుళ్లు ట్విన్స్ లా ఉండడం చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇద్దరికి నానమ్మ పోలికలే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడే ఆమె పవన్ కళ్యాణ్ హైట్ ఉన్నారు. కాగా రేణుదేశికి విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ అన్న లెజినోనాని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వీరికి 2వ సంతానంగా మార్క్ శంకర్ జన్మించారు. దీంతో ఇక మార్క్ ఒక్కరిని చూస్తే పవన్ ఫ్యామిలీలో అందరిని చూసినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి మార్క్ శంకర్ ను పవన్ ఎప్పుడు జనాలకి పరిచయం చేస్తాడో. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.